హాయ్ ఫ్రెండ్స్, నేను ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ను ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా నేను లైనింగ్ క్లాత్ని అయితే మీటర్ అయితే తీసుకున్నానండి. ఇలా జాయింట్స్ అనేవి మన వైపు ఉండాలి, ఓపెనింగ్స్ అనేవి మనకు ఆపోజిట్లో ఉండేలాగా మడత వేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ను తిరగల తీయాలి. తిరగల తీసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ అంటే చివర్లో ఉంటాయి కదా, అవి రెండు ఒక చోటుకు తీసుకువచ్చి ఇలా బ్యాక్ సైడ్ ఉండే కప్పుని అయితే కొలుచుకోవాలి. కింద ఒక పావించు, మెడకి ఒక పావించు ఎక్స్ట్రా పెట్టేసుకోవాలి. లూజ్ కోసం బ్లౌజు మెడ అంటే కింద నడుం పట్టి ఉంది కదండి, నడుం పట్టి దగ్గర సేమ్ చివర్లో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు పెట్టేసి మనకి ఖర్చు కావాలంటే ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. లేదు ఖర్చు సరిపోతుంది అనుకుంటే బ్యాక్ సైడ్ వేసుకునే డాట్స్కి కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా అయితే పెట్టేసుకోవాలి. తర్వాత అదే బ్లౌజు చివర్లో పొడవు కూడా కొలుచుకోవాలి. సేమ్ బ్లౌజ్ ప్రకారమే పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని టేపుతోటి బ్లౌజ్ మొత్తం పొడవు షోల్డర్స్ దగ్గర నుంచి నడుం పట్టి వరకు అయితే కొలుచుకోవాలి. అలా కొలుచుకుంటే నాకు 13 ఇంచులు అయితే వచ్చింది. దానికి ఒక పావు కలిపి 13.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. అలాగే వీళ్ళకి నెక్ అనేది చాలా చిన్నగా ఉంటుంది కనుక నెక్ పొడవు వచ్చేసి నేను పావు తక్కువ 2 అంటే 1.75 అయితే పెట్టాను. అలాగే షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. అలాగే ఆర్మ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులతో మార్కింగ్ చేశాను. మనకి నెక్ షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో సేమ్ అంతే ఇక్కడ మనం ఆర్మ్ లూజ్ 4.5 పెట్టాం కదా, అక్కడ కూడా కొలుచుకోవాలి అండి. అలాగే బ్లౌజ్ లూజ్ వచ్చేసి 10 ఇంచులు అయితే ఉంది. ఇలా 10 ఇంచులతో మార్కింగ్ అయితే చేసుకున్నాను. అలాగే ఇలా ఎదురుగా కూడా బ్లౌజ్ పొడవు అనేది మార్కింగ్ అయితే చేసుకోవాలండి. తర్వాత ఆర్మ్ లూజ్ కూడా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని లైన్స్గా అయితే డ్రా చేసుకుందాం. ఇక్కడ నెక్కు నేను 2 ఇంచులు పెట్టాను, పైన పావు తక్కువ 2 ఇంచులు అయితే పెట్టాను. ఇలా మొత్తం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ కోసం 1.5 ఇంచులు, అలాగే నెక్ రౌండ్ కోసం 1 ఇంచుతో అయితే మార్కింగ్ చేశాను. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్కి కొంచెం పావించు లోపలికని కట్ చేశాను కదండి. వీళ్ళది చిన్నగా ఉంటుందండి నెక్, షోల్డర్స్ జారిపోతాయి అనేసి నేను కొంచెం లోపలికని అయితే కట్ చేశాను. ఇలా కట్ చేయటం ద్వారా నెక్ అనేది భుజాలు జారకుండా మంచిగా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. ఇక తర్వాత నెక్స్ట్ మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ ఇటు మన లెఫ్ట్ వైపు ఉండే క్లాత్ వైపు అయితే కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం క్లాత్ని 4 మడతలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్స్ తోటి అయితే మనం ఇలా కొలుచుకోవాలండి. హెమ్మింగ్ చేయను కనుక సేమ్ బ్లౌజ్ ఎంతైతే ఉందో ఒక పావు ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టేసుకుందామండి. ఎందుకంటే మనం కొంచెం స్టిచ్ వేసి కొంచెం మలుస్తాం కదా, అందుకోసమని కొంచెం ఎక్స్ట్రా అయితే పెట్టేశాను. హ్యాండ్ పొడవు వచ్చేసి మొత్తం 7.5 ఇంచులు అయితే ఉందండి. ఇలా 7.5 ఇంచులతో మార్కింగ్ చేసేసుకోవాలి. చంక డౌన్ వచ్చేసి 2 ఇంచులతో మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ మనం రౌండ్గా తీయటం కోసం ఎవరికైనా కూడా 2 ఇంచులతో మార్కింగ్ చేసేసి ఇలా హ్యాండ్ షేప్ లాగా అయితే మార్కింగ్ చేసి కట్ చేసుకోవాలండి. ఇలా ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్కి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా కర్వ్ అయితే తీసేసుకొని టక్స్ ఇచ్చి మార్కింగ్ చేసుకోవాలండి. ఈ హ్యాండ్కి ఖర్చు ఎక్కువగా ఉందండి, అందుకని ఇలా క్రాస్గా అయితే కట్ చేస్తున్నాను. ఎగుడు దిగుడు లేకుండా స్ట్రైట్గా అయితే కట్ చేశాను. తర్వాత ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకుందాము. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ సాయంతో మనం ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్యాక్ పార్ట్ని మెయిన్ క్లాత్ పైన క్రాస్గా పెట్టాలండి. ఇది క్రాస్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్గానే పెట్టేసుకోవాలి. ఇలా 2 ఇంచుల మందంతో బ్యాక్ పార్ట్ యొక్క కప్పుని లోపలికని మలుచుకోవాలి. తర్వాత నెక్ తప్ప మిగిలిన పార్ట్ మొత్తం కూడా సేమ్ బ్యాక్ పార్ట్ లాగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్ తోటి షోల్డర్స్ దగ్గర నుంచి ఉక్సుల పట్టీతో ఉండే నెక్కుని అయితే కట్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకోవాలండి, కట్ చేసుకోవటం కాదు. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత సైడ్ కూడా ఉంటుంది కదా, షేప్ బెల్ట్ కాకుండా మిగిలిన పార్ట్ని ఒకసారి అయితే మనం కొలుచుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా చంక వైపు ఒక పావు ఇంచు క్రాస్ అనేది
మార్కింగ్ చేసుకోవాలండి. ఎందుకంటే హ్యాండ్కి కూడా మనం ఒక పావించు క్రాస్ తీస్తున్నాం కదా, అందుకని ఫ్రంట్ పార్ట్కి కూడా చంక వైపు కొంచెం క్రాస్ అని తీయాలండి. అలా హ్యాండ్కి తీసిన క్రాస్ అనేది మన ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా అయితే చూసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత ఒకసారి ఆది బ్లౌజ్ తోటి నెక్ అనేది సరిపోయిందో లేదా అనేది ఒకసారి ఇలా చూసుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి వైపు ఉండే పొడవు కూడా సరిపోతుందో లేదో చూసుకోవాలి. ఇక్కడ నేను కొంచెం రౌండ్గా తీద్దామనేసి కొంచెం క్రాస్గా అయితే కట్ చేశాను. ఇలా షోల్డర్స్ దగ్గర నుంచి పట్టుకొని చివరి వరకు ఇలా పట్టుకొని సెంటర్లో ఇలా టక్స్ అయితే ఇచ్చుకోవాలండి. అలాగే ఉక్సులు పట్టి వైపు కూడా ఒక టక్స్, అలాగే చంక వైపు కూడా ఒక టక్స్ అయితే ఇచ్చుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజ్ అండి. నేను షేపులు అనేవి బ్లౌజ్ కుట్టే టైంలోనైతే కట్ చేసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో.